అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు మార్చి నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు. ముందుగా మేషరాశి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని గృహమున ఆనందంగా గడుపుతారు. భూ వివాదాల నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులుంటాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అధికారుల నుండి అందిన కీలక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. పాత సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు మరింత అనుకూలమైన కాలం. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కాలభైరవాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. రాజకీయ వర్గాల నుండి అందిన సమాచారం ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో సోదరులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. నవగ్రహ పీడహర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపార విషయమై ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూ వివాదాలను సమసిపోతాయి. ఆలయ దర్శనాలు తీసుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరుతాయి. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలుంటాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. విష్ణు హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. గృహమున శుభకార్యాలను వాయిదా వేస్తారు. వ్యాపారాలలో స్వల్ప ఆలోచనలు కలిసిరావు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి కొంత నిరాశ తప్పదు. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లాభ సూచనలు ఉన్నవి. ఏకదంత స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రుల నుండి ధన లాభ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంతవరకు తగ్గుతాయి. చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సూచనలు ఉన్నవి. లక్ష్మీ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కీలక సమయంలో సన్నిహితుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. సమాజంలో అందరిలోనూ గుర్తింపు పొందుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు మరింత మెరుగైన పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో పనులు వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. పంచముఖ హనుమత్ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. నూతన భూవాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు.
పాత మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలుంటాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. శ్రీ సరస్వతి కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. దూరపు బంధువులను కలుసుకొని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంతానానికి విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు పూర్తి చేస్తారు. వారం మధ్యలో ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు. అన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన రుణాలు చేస్తారు. తెలుపు, ఎరుపు రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీ కామాక్షి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దామోదరాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా అవుతాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వారం మధ్యలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. రామచంద్రాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వేణుగోపాలాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విశ్వనాథాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.